ముఖ్యంగా లైలా గారు రైట్ ట్రాన్స్జెండర్స్ నుంచి కమ్యూనిటీ నుంచి ఆవిడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. లైలా గారు నమస్తే అండి. వాయిస్ వినిపిస్తుందా అండి? నమస్తే అండి. రైట్. అఘోరి శ్రీనివాస్ చేసిన పనికి ముఖ్యంగా ఇటు ట్రాన్స్జెండర్స్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? ముందు నుంచి కూడా మీరు అందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. తను చేస్తున్న పనులన్నీ కూడా దేవుడి పేరు అడ్డం పెట్టుకొని సనాతన ధర్మం అని చెప్పడం కావచ్చు, అండ్ ఇవాళ ఇలా ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఒక అంటే బాధాకరమైన అంశం గురించి చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే యాజ్ ఏ ట్రాన్స్ విమెన్ గా మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. మేము ఇప్పుడిప్పుడే సొసైటీకి కానీ ప్రభుత్వాలు కానీ మమ్మల్ని గుర్తిస్తున్నాయి. మేము సొసైటీకి దగ్గర అవుతున్న టైంలో ఇలాంటి ఒక బాధాకరమైన అంశం గురించి మేము ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చినందుకు చాలా బాధపడుతున్నాము. మెయిన్లీ ఇప్పుడు మనం ఎవరైతే అఘోరి గురించి మాట్లాడాలనుకుంటున్నామో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తనను ట్రాన్స్ అనే పదాన్ని మీరు వాడకుంటే ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాడు ట్రాన్స్ అని చెప్పడానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. వాడు ఎక్కడ కూడా ట్రాన్స్ కాదు, వాడు ట్రాన్స్ మహిళ కాదు, వాడు హిజ్రా వ్యవస్థలో లేరు. అసలు వాడిని ఇన్ని రోజులు మేము చాలా రెస్పెక్టబుల్ గా అఘోరి అఘోరి అని మాట్లాడినాం, కానీ ఇప్పుడు మేము అఘోరి అని మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. అఘోరి అనేది ఒక మహిళలకు సంబంధించిన పదం కాబట్టి అసలు వాడు పురుషుడో మహిళో లేదా అఘోరినో ఇంకా ఏంటితో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి వాడిని దయచేసి మీరు ఎవరు కూడా ట్రాన్స్ అనే పదాన్ని వాడకండి. మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ పదం వాడి కోసం వాడుతుంటే. ఎందుకంటే మా ట్రాన్స్ వ్యవస్థలో మేము చాలా కట్టుబాట్లతో చాలా పద్ధతిగా మాకు బ్రతకడానికి అవకాశాలు లేకపోయినా, మాకు పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా కానీ, సొసైటీల నుంచి ఆదరణ లేకపోయినా మాకు మేముగా సెల్ఫ్ గా మేము ధైర్యాన్ని పెంచుకుంటూ సొసైటీకి దగ్గర అవ్వడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్న టైంలో వీడిని అసలు ట్రాన్స్ అని చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. బట్ ట్రాన్స్ అసలు కానే కాదు. మీరు ఆ పదాన్ని అసలు వాడొద్దు. మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. ఒకప్పుడు మేమే సపోర్ట్ చేసాము అదే అఘోరిని. మీడియా వాళ్ళు వేరుగా ప్రశ్నలు ఇస్తున్నప్పుడు, ప్రశ్నలతో తనను బాధ పెడుతున్నప్పుడు మేమే తనని సపోర్టివ్ గా వాయిస్, మెయిన్లీ నేనైతే సపోర్టివ్ గా వాయిస్ చేశాను. ట్రాన్స్జెండర్ వ్యక్తి అయితే మాత్రం అఘోరి అవ్వకూడదా, అఘోరి వ్యవస్థలో అఘోరి తత్వంతో బ్రతకకూడదా, ట్రాన్స్జెండర్ వ్యక్తి అయితే ఏంటి అని నేనే ప్రశ్నించడం జరిగింది మీడియా వాళ్ళను. కానీ ఇప్పుడు నేను అది అసలు ఎందుకు చేశానో అనిపిస్తుంది ఇది తన యాక్టివిటీస్ అన్ని చూస్తుంటే. ఎందుకంటే గతంలో చాలా మంది తను శ్మశానంలో పూజలు చేసిన కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తాను, ఆడపిల్లల భద్రత కోసం నేను వచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు రైట్, మీరు చెప్పింది నిజమే. మీరందరూ కూడా తనకి సపోర్ట్ గా నిలబడ్డారు. మీడియా అంతా ఒకవైపు ఉంటే మీరందరూ ఒకవైపు ఉండి తనకి సపోర్టివ్ గా మాట్లాడారు. ఈ రోజు ఒకదాని తర్వాత ఒకటి తను చేస్తున్న అన్ని కూడా బయట పడుతూ ఉంటే ఏమనిపిస్తుంది? ముఖ్యంగా డబ్బులు దోచుకోవడం అని చెప్పి, లేకపోతే ఇలాంటి అమ్మాయిల్ని మోసం చేశారని వర్షిణి అనే కాదు, రాధా అని చెప్పి, ఫస్ట్ భార్య అని చెప్పి తను కూడా ఈ రోజు బయటికి రావడం జరిగింది. ఇక్కడ గౌతమి గారు, నేను మళ్ళీ అంటున్నా, వాడి ఏ ఒక్క మాటలో కూడా నిజం లేదు. మొదటి నుంచి గనక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ తను ఒక మహిళను అన్నాడు, నాకు వస్తుందని కూడా ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ నెలసరి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటావంటే నేను శ్మశాన వాటికలో ఎక్కడో ఉంటాను అని చెప్పాడు. అది పచ్చి అబద్ధము. ఆ తర్వాత చూసుకుంటే తను అసలు భోజనమే చెయ్యను, ఎప్పుడో ఒకసారి వారంలో ఒక రోజు ఎక్కడో శ్మశాన వాటికలో చిన్న డెడ్ బాడీకి సంబంధించిన పీస్ తింటాను అని ఏదో అబద్ధం చెప్పాడు. కానీ ఇప్పుడు ఏదో దున్నపోతులాగా రెగ్యులర్ గా ఏది పడుతుంది మెక్కుతూ వంటలు చేస్తూ రకరకాల విన్యాసాలతో ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. వాడి మాటలలో ఎక్కడ కూడా అసలు నిజం లేదు. ఇప్పుడు ఈ వర్షిని విషయానికి వస్తే కూడా స్టార్టింగ్ లో వర్షిని దగ్గరికి పోయినప్పుడు, మీడియాలో వచ్చినప్పుడు వర్షినితో వాడు కానీ వర్షిని వాళ్ళ బ్రదర్ తో కానీ ఏదో కథలు పడుతున్న వీడియోలన్నీ బయటకు వచ్చినప్పుడు అదంతా అబద్ధము. నాకు కూతురు లాంటిది, నా శిష్యురాళ్ళ, నేను తల్లిలాగా అని చెప్పుకొని ఆ వర్షిని ఏమో అమ్మ అని పిలిచింది, తనేమో కూతురు అని చెప్పాడు. ఇక్కడ చూసుకుంటేనేమో ఇది ఇప్పుడు భార్య భర్తలతో మళ్ళీ పీఠంగా నడుస్తుంది. ఇది వాడి జీవితమే అబద్ధాలు. అసలు ఊసర వెళ్ళనే పదం కూడా వీనికి వాడకూడదేమో. టైంను బట్టి ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, కానీ వీనికి ఊసర వెళ్ళితో పోల్చిన కానీ ఆ ఊసర వెళ్ళి సిగ్గుపడుతుంది. నిజంగా వీటి సమాజంలో సనాతన ధర్మం కాపాడడం కోసం రాలేదు,
ఒక అసలైన ధర్మాన్ని అడ్డదారిలో తీసుకెళ్తున్నాడు. వీడు ధర్మం గురించి మాట్లాడే అర్హత కూడా వీడికి లేదని మేము అంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, దీని చట్టాలు కానీ దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే మీరు అన్నట్టుగా మున్ముందు ట్రాన్స్ కమ్యూనిటీ మీద చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా సనాతన ధర్మం గురించి నమ్మాలన్నా కానీ అబ్బో వీళ్ళ దగ్గరికి సనాతన ధర్మం గురించి వెళితే అమ్మాయిలు ఏమన్నా ఆగం చేస్తారేమో, అమ్మాయిలు పెడతారేమో అనే కోణంలో ఆలోచించాల్సిన ఉంటుంది. కాబట్టి వీటిని అసలు ఏ రకంగా శిక్షించినా గానీ తప్పులేదు అనిపిస్తుంది. రైట్. ఈ రోజు మీరు చెప్పింది నిజంగా అక్షరాల నిజం అని చెప్పుకోవాలి. ఇవాళ ఇంత మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి ప్రశ్నించినా సరే మళ్ళీ సనాతన ధర్మం అని ఇందులో మళ్ళీ ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చి మళ్ళీ సనాతన ధర్మం అని తను మాట్లాడుతున్నారు. ఈ కార్యసిద్ధి నేను ఏదైతే వచ్చానో అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటది అని అంటారు. కానీ ఎక్కడ కూడా దాని గురించి పాటు పడినట్టు కాదు కదా, ఒక స్టాండ్ తీసుకున్నట్టు కూడా మనకైతే కనిపించదు. నిజంగా ఈ రోజు మరి అటు వర్షినికి సంబంధించి కూడా వర్షిని కూడా తన్ని సమర్థిస్తూ ఉంది. దీనికి ఇప్పటికే చెప్తున్నామండి, వర్షిని ఇంకా ఏదో తన మభ్యలోనే ఉండిపోయింది. కానీ వర్షిని ఖచ్చితంగా నిజమని తెలుస్తుంది. వర్షిని మాట్లాడే విధానం కూడా అసలు కరెక్ట్ కాదు. ఆమె చదువుకున్న అమ్మాయి, చట్టాల గురించి తెలుసు. తను సొసైటీలో చాలా, అంటే తన మాట్లాడే విధానం చూస్తే సొసైటీ గురించి కూడా మంచి అవగాహన ఉన్న అమ్మాయి లాగా మాట్లాడుతుంది. కానీ ఒక రకంగా చెప్పాలో వద్దో కానీ ఈ అమ్మాయి కూడా అవకాశవాదేమో అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ఫ్యామిలీ చూసుకుంటే చాలా పూర్ ఫ్యామిలీ. తనను చదివించలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరో ఒక బ్రదర్ అని తన దగ్గరకు వచ్చినప్పుడు తనను ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేస్తారని, వేరు వేరు విషయాల్లో సపోర్ట్ చేస్తున్నప్పుడు తన మాట విన్నది తనకు దగ్గరైపోయింది. ఇప్పుడు అఘోరి వచ్చి కొత్తగా ఏదో మభ్య పెట్టేసరికి, అఘోరి తత్వం నేర్పిస్తానేసరికి, లేదా ఏదో బిల్డింగ్ కొనిస్తానేసరికి మరి ఆ ట్రాప్ లో ఎలా పడిందో తెలియదు. కానీ మరి ఈ అమ్మాయి కూడా అవకాశవాదేమో అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఒక అమ్మాయిని అలా మభ్య పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వర్షిని మేము సమర్థించడం లేదు, అట్లాగని వ్యతిరేకించడం లేదు. తన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం మాకైతే తన ఖచ్చితంగా గోరి ఏదో మాయ మాటలు చెప్పడం వల్ల ఆ మనస్తత్వంతో ఉందని అయితే మాకు అనిపిస్తుంది. లైలా గారు, ఇంకొకటి చెప్పండి. నిజానికి ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? అంటే మీ దాంట్లో ఉందా అలా ఒక అమ్మాయికి కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ? నిజంగా అసలు ఇది ఉందా? జనాలకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే తను అమ్మాయిగా మారాలి అని చెప్పి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అన్ని మారిపోతున్నాయి. మారిన తర్వాత వాళ్ళు ఒక లేడీగా మారాలని సర్జరీస్ చేసుకుంటారు. మళ్ళీ ఒక అమ్మాయికి ఏ విధంగా కనెక్ట్ అవుతారు? ఎందుకంటే శ్రీనివాస్ని చూసిన తర్వాత అందరిలో ఈ క్వశ్చన్ అన్నది స్టార్ట్ అయింది. నిజంగా ట్రాన్స్జెండర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకుంటారా, మళ్ళీ ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ కలుగుతాయా అని చెప్పి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి ఏమంటారు? నిజంగా ఉందా అలాగా? గౌతమి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీనివాస ట్రాన్స్జెండర్ వ్యక్తి అసలు కానే కాదు. అసలు వాటిని ట్రాన్స్ అని మనం చెప్పుకుంటామని వ్యక్తిగతంగా తనకు ఎక్కడ కూడా తను ఓపెన్ గా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పలేదు. కానీ ఒక జెండర్ చేంజ్ చేయించుకున్నట్టుగా మనకు కనబడి వాడు అసలు ట్రాన్స్ వ్యవస్థలో ఉన్న వ్యక్తి. వాడు మా ట్రాన్స్ వ్యవస్థలో మీరన్నట్టుగా మేము ఫస్ట్ నుంచి అమ్మాయిల ఫీలింగ్స్ తో ఉంటాము, అమ్మాయిలాగా మారాలనుకుంటాము, అమ్మాయిలాగా జీవించాలనుకుంటాం. కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది మా వ్యవస్థలో అసలు చాలా వ్యతిరేకం. అబ్బాయిలని పెళ్లి చేసుకోవడమే చాలా వ్యతిరేకం మా వ్యవస్థలో. ఇంకా ఇట్లా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునడం అనేది అసలు మా మనసుకు అలాంటి థాట్ రాదు, మా శరీరంలో అలాంటి సపోర్ట్ చేయదు. చాలా మంది బలవంతపు పెళ్లిళ్ళు చేసుకున్న అబ్బాయి లాగా ఉన్నప్పుడు పేరెంట్స్ అబ్బాయి అనుకొని బలవంతపు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా కొద్ది రోజులు అక్కడ ఆ జీవితంలో ఇమడలేక మళ్ళీ మా ట్రాన్స్జెండర్ గా మారి మా కమ్యూనిటీలో జీవిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇట్లా మారిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే థాట్ అసలు రాదు. అది మా వ్యవస్థలో లేదు. ఇది మా వ్యవస్థలో అసలు పూర్తి వ్యతిరేకము. అసలు వాడిని మమ్మల్ని పోల్చడం అసలు కరెక్ట్ కానే కాదు. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ట్రాన్స్జెండరా, వాడు మేలా ఫిమేల్ ఏంటిదనేది వాడికి క్లారిటీ లేదు. వాడికి మాకు ఎక్కడ దయచేసి పోల్చకండి మీడియా వాళ్ళు. మీ ద్వారా నేను మీ అందరికి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. వాడు మేము ట్రాన్స్ మహిళలం ఒకటి కానే కాదు. వాడు ఏ ఉద్దేశంతోనే ఆ జెండర్ చేంజ్ చేసుకున్నాడో, తన లింగాన్ని దేవునికి అర్పించాడో, లేకపోతే దేనికోసం చేశాడో, ఇది కూడా ఒక మోసం కావచ్చు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ఇంకో అమ్మాయిని కూడా ఇలాగే చేశాడు. అసలు తన మైండ్ అలా చెప్తున్నప్పుడు తను ఎందుకు ఆ లింగాన్ని అంటే ఆ సర్జరీ చేయించుకున్నాడు అనేది మాకు ఇంకా తెలియట్లేదు. కానీ ఎక్కడ కూడా వాడు ట్రాన్స్జెండర్ వ్యక్తి కాదు. మా వ్యవస్థలో అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కానీ అస్సలు లేదు. పెట్టినప్పుడు అడగడం జరిగింది, అసలు మీ ఇద్దరికి పెళ్లి అయిందని. తను చెప్పట్లేదు. నువ్వు ఫిజికల్ గా అంటే మెంటల్లీ ఫిజికల్లీ నువ్వు స్టేబుల్ గా లేవు, దట్టు నీకు మొదటి భర్త చనిపోయాడు, అందుకనే నువ్వే విషయం తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అఘోరిని ప్రశ్నించారు అని చెప్పి శ్రీనివాస్ తనను సమర్థించుకున్నాడు. మరొకసారి విందాం ఒకసారి.
రైట్. అయితే లైలా గారు మళ్ళీ ఒకసారి జాయిన్ అవుతున్నారు. రైట్. రైట్. వినిపిస్తుందా అండి నా వాయిస్? సిగ్నల్స్ కరెక్ట్ గానే ఉన్నాయా? మేడం నాకైతే వినిపిస్తుంది మీ వాయిస్. నాకు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అయింది, జర్నీలో ఉన్నాను. అచ్చా, ఓకే 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 ఓకే. రైట్. అయితే ఇప్పుడు మొత్తం కూడా ఇది చూస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి కూడా, అంటే స్టార్టింగ్ నుంచి కూడా మీరు అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఈ రోజు వీళ్ళైతే పెళ్లి చేసేసుకున్నారు, చట్టరీత్యా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము పెళ్లి చేసుకున్నాము, మేము ఇంకా భార్య భర్తలము, శివుడు పార్వతి అన్నది ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? ఒక దేవుడిని తీసుకొచ్చి వీళ్ళు కంపేర్ చేసుకునే దాన్ని ఏం చెప్తారు మీరు? సరే చెప్తున్నాను, తను నిజంగా ఏడు మనిషో కాదో మాకు తెలియట్లేదు. తనకు తాను ఊహించుకుంటున్నాడు. ఇక్కడేదో శివ భక్తి, శివుడు మాట తను మాట్లాడుతున్నట్టు పోతుంది మనకి అందరికీ కూడా. తను కూడా భక్తితో ఎక్కడ కూడా మాట్లాడట్లేడు. తన ప్రవర్తన గాని తన ఎక్కడ భక్తి ఉన్నట్టయితే మాకైతే కనిపించట్లేదు. స్టార్టింగ్ లో అనుకున్నాం, అందరం కూడా సపోర్ట్ చేశాం, కానీ ఇప్పుడు తను మాట్లాడుతున్న విధానం చూస్తే గొడవలు జరిగిన చోట తను చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. అది ఎవరు ఏ శివ భక్తులు చేస్తారంటే, మేము మొదటి నుంచి శివ భక్తులము. మేము మా శివశక్తి కమ్యూనిటీ, జోగిని కమ్యూనిటీ, ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కూడా మేము శివుడిని చాలా ఆరాధిస్తాము. మాలాగా ఆరాధించే వాళ్ళు దాదాపు సొసైటీలో చాలా, అంటే మేము డిపెండ్ అయిపోతాం దేవుని భక్తిలో వల్ల శివుడి మీద. వీడు శివ భక్తుడు అంటాడు, హరహర మహాదేవ్ అంటాడు, ఏదో సనాతన ధర్మం అంటాడు. ఎక్కడ శివ పార్వతులు అండి వీళ్ళు? ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? వీడు నా లింగాన్నే శివుడికి అర్పించిన వ్యక్తిని ఏ పార్వతిని పెళ్లి చేసుకుంటారు? ఇదంతా బూటకము, ఇదంతా బ్రోకరిజము. వీడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అయితే వీడిని అరెస్ట్ చేయాలి, వీని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి. ఏ చట్టంలో కూడా ఇలాంటి పెళ్లిళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది అయితే లేదు. వాళ్ళు ఏదో మనసులలో మాట్లాడుతున్నారు, కానీ ఏ చట్టం ఒప్పుకోదండి, సమాజం ఒప్పుకోదు. దీన్ని వెంటనే గనక దీన్ని ఖండించి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేమైతే మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఇది డిమాండ్ చేస్తున్నాము, మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంటనే వాడిని అరెస్ట్ చేయండి. లేకపోతే ఇది చాలా వేరు వేరు కోణంలో వేరు వేరు విధంగా పోయే సమాచారం ఉంది. కాబట్టి వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. లైలా గారు స్టార్టింగ్ నుండి చూస్తూ ఉన్నారు కదా, ఇది కేవలం తను ఏమి ఉద్దేశించి చేస్తున్నారు అన్న దానిపైన మీకు ఏమైనా క్లారిటీ ఉందా? అంటే డబ్బు కోసమా, ఫేమ్ కోసమా, లేకపోతే ఏదో ఆశ్రమం కడతానని చెప్పి స్టార్టింగ్ నుంచి ఆశ్రమం గురించి రైజ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆశ్రమం కోసమా ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నాడా? మీకు ఏం అర్థమైంది అసలు? ఆశ్రమాలు కడితే ఎవరు పోతారండి ఇలాంటివి జరుగుతుంటే? ఒక ఆడపిల్లను, ఒక కుటుంబాన్ని ఏడిపిస్తున్నాడు. సమాజం అంతా సిగ్గుపడేలాంటి కార్యక్రమాలు చేస్తుంటే వాడు ఆశ్రమం కడితే ఎవరు వెళ్తారండి? ఏ నమ్మకంతో వెళ్తారు? ఆడపిల్లల్ని తోలాలంటే పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు? వీడి గురించి మాట్లాడాలనుకుంటే బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అసలు వీడు ఏ ఆశ్రమాలు కట్టే అర్హత వీడికి ఉందా? అసలు ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు? ఒక సాధు జ్ఞానం లేదు, ఒక అఘోరి తత్వము లేదు, ఓ మాట్లాడే విధానము లేదు. అసలు ఏ మాయలో మంత్రాలను ఏదో బెదిరిస్తున్నాడు వీడు. వీనికి ఏ మాయలు ఏ మంత్రాలు ఏమీ లేవండి. మేము టోటల్ గా చెప్తున్నాం కదా, వీడిని గనక చట్టం గనక వీని మీద యాక్షన్ తీసుకోకపోతే మా ట్రాన్స్ కమ్యూనిటీ కానీ, శివశక్తి కమ్యూనిటీ, జోగిని కమ్యూనిటీ, ఇంకా బయట చాలా వాళ్ళు వీడిని వ్యతిరేకంగా ఉన్నారు. వీడికి సమాజం నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. వీడు ఏ ఆశ్రమాలు కట్టో ఎవరినో ఉద్ధరించే ఉద్దేశం అయితే లేదు. ఫేమ్ కోసం అయితే చేసి ఉండొచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది. ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో, ఒక ఇంటర్వ్యూ రావడము, ఆ తర్వాత వేరు వేరు ఛానల్ వీడిని ఇంటర్వ్యూ తీసుకోవడం వలన వీడికి ఒక ఫేమ్ కోసం చూశాడు. వీడికి ఎక్కడ కూడా ఎవరితో ఆశ్రమాలు కట్టినా వీడు ఎక్కడ సక్సెస్ అవ్వడు. కాకపోతే అందరూ అనుకున్నట్టు ఎవరో అయితే సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. సపోర్ట్ కొంత చేశారు అంటే ఫస్ట్ లో వీడి మీద అనవసరమైన ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు మాకు కూడా బాధ అనిపించి సపోర్ట్ చేశాము. కానీ ఇప్పుడైతే ఎవ్వరు వీనికి సపోర్టింగ్ గా ఉన్నట్టు అనిపించడం లేదు. సో మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు వీడిని బహిష్కరించాలనా, లేకపోతే ఒకవేళ వీరు దొరికితే మీరు ఏం చేస్తారు? ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు? మీ కమ్యూనిటీలోని ఇప్పటికే మాట్లాడుకొని ఉంటారు కదా, ఎందుకంటే ఆల్రెడీ కమ్యూనిటీ పైన ఒక మచ్చ అన్నది పడింది, గతం నుంచి కూడా ఉంది కాబట్టి, అండ్ చేస్తున్న దీనివల్ల ఇంకా తీవ్రత పెరిగింది కాబట్టి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వీడు అసలు ఫస్ట్ నుంచి మా కమ్యూనిటీ కాదని మేము మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము. అసలు వాడు ట్రాన్స్ కాదు, ఎవరు కూడా ట్రాన్స్ అనే పదాన్ని వాడకూడదని మేము మొదటి నుంచి అంటున్నాము. కాకపోతే ఆ మీడియాలలో వాడు ట్రాన్స్ మహిళ, ట్రాన్స్ గా మారాడు, ట్రాన్స్జెండర్ వ్యక్తి, ట్రాన్స్ అఘోరి అని పదాలు వాడడం వలన మేము చాలా సార్లు మా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి
మీ సమక్షంలోనే ఖండించడం కూడా జరిగింది. వాడి ఆ గతం ఏంటిది, వాడి పేరేంటి, వాడు ఏం చేస్తాడని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం చెప్పేది వాడు ట్రాన్స్జెండర్ వ్యక్తి కానే కాదు. వాడు ఇంకా అఘోరినా, ఇంకా మగాడా, ఇంకేంటిది అనేది ఆ చట్టం గాని సమాజం గాని తేల్చాలి. మా వైపు నుంచి వాడు ఎక్కడైనా గనక కనబడితే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అది లీగల్ గా తీసుకుంటాము. ఒక్కొక్కసారి చేయి జారిపోతే ఏం చేస్తామనేది కూడా తెలియదు. చాలా మంది ఆగ్రహంతో అయితే ఉన్నారు మా కమ్యూనిటీ వాళ్ళు. ఇదంతా వాడికి ఏమైనా నష్టం జరగకముందే ప్రభుత్వమే దీన్ని కల్పించుకొని వాడిని అరెస్ట్ చేయాలి. ఇలాంటి చర్యలు ఇంకా ముందు ముందు చేయకుండా ఉండాలంటే వాడిని రిమాండ్ చేయాలి. చూడొచ్చు అంటారు. అదే అండి, అసలు ఈ శ్రీనివాస్ అసలు ఎందుకు ఈ అఘోరి అయ్యాడో, వీళ్ళ అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఇది ఒక మార్గం అని ఎంచుకున్నాడో తెలవట్లేదు. కొన్ని విషయాలు కనుక చూస్తుంటే మేము కూడా మీడియాలోనే చూస్తున్నాము. ఆల్రెడీ ఒక అమ్మాయికి తాళి కట్టాడని, తనను మ్యారేజ్ చేసుకొని తనతో లవ్ అన్నాడని, ఏదో వాయిస్ తనతో మాట్లాడిన వాయిస్ కూడా బయటికి రావడం జరిగింది. ఇది నిజంగా ఒక అమ్మాయిలను ట్రాప్ చేసే ఒక వ్యక్తి లాగానే ఉన్నాడు. కాబట్టి వీడిని అందుకోసమే, వీడేం అఘోరి కాదు, దైవ భక్తితో రాలేదు, ఇది ట్రాన్స్జెండర్ కానే కాదు. ఇక్కడ అమ్మాయిలను డ్రాప్ చేసే కోణంలోనే ఇలా తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది మాకు. ఇంకోటి ఏంటంటే అసలు మా దాంట్లో కూడా మేము ఇట్లా అంటే జోగిని శివశక్తులు అనే వాళ్ళు మా విత్ ఇన్ ద కమ్యూనిటీలో ఏదైనా దైవ కార్యక్రమం జరిగేటప్పుడు తాళీలు కట్టుకుంటారు, పసుపు కొమ్ములు కట్టుకుంటారు. కానీ తనలాగా ఇంకో అమ్మాయిని మోసం చేయడం కోసం అమ్మాయిలకైతే తాళీలు కట్టరండి. ఇది నిజంగా వీడు ఒక మగాడు, అసలు మగాడే అయ్యి ఉండొచ్చు. వీడు అసలు ఎందుకు ఇలా ట్రాన్స్ అని చెప్పుకుంటున్నాడో కూడా తెలియట్లేదు. కాబట్టి వీడు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇలా ఎవరు రైట్ ఇచ్చారండి? ఎవరికైనా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే చట్టపరంగా ఒప్పుకుంటుంది. వాడు ఇలా ట్రాన్స్జెండర్ అని చెప్పుకొని లేదా అఘోరి అని చెప్పుకొని ఇట్లా అమ్మాయిలను మోసం చేయడం అనేది చట్ట వ్యతిరేకమే కదా. మరి చట్టాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? హనీమూన్ కి గుళ్ళకి వెళ్తానని చెప్తూ ఉన్నాడు. అసలు ఆ హనీమూన్ అంటే ఏంటి, గుళ్ళకి వెళ్ళడం ఏంటి, దీనికి ముడిపెట్టడం ఏంటి, ఏం చెప్తారు అసలు? అంటే ఇలా వికృతంగా మాట్లాడడం, ఎంత చండాలంగా మాట్లాడడం అన్నది, అటు దేవుళ్ళు గుళ్ళకి వెళ్తానని చెప్పడం ఏంటి, ఆ ఇకలు ఏంటి, పక్కపక్కలు ఏంటి, లైవ్ లో ముద్దులు పెట్టుకోవడం ఏంటి, ఏం చెప్తారు ఇదంతా? ఇది చెప్పడానికి ఏముందండి, ఇది చూస్తేనే సిగ్గు అనిపిస్తుంది. సనాతన ధర్మం అని, హిందూ మతాన్ని గౌరవిస్తానని చెప్పేవాడు అసలు ఇలా గుళ్ళల్లో వెళ్ళి శోభన కార్యక్రమాలు ఇవన్నీ గుళ్ళల్లో ఏంటండి? ఏ హిందువులు విని ఎందుకో వాయిస్ రేజ్ చేయట్లేరు ఆ హిందువులు కానీ, ఈ సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎందుకో వాయిస్ రేజ్ చేయట్లేరు? ఎందుకు వీళ్ళు ఇట్లా సహిస్తున్నారు? ఈ సమాజం ఎందుకు భరిస్తుంది? ఇది హిందూ ధర్మం పాటించే వాళ్ళు పీఠాధిపతులు ఎడపోతున్నారు. అసలు వీళ్ళని ఎందుకు ఇలా యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు? చట్టాలు యాక్షన్ తీసుకోవాలి, సమాజం వీని మీద యాక్షన్ తీసుకోవాలి. వెంటనే వీని అసలు సమాజంలో ఇలా తిరగనిస్తే చాలా హానికరం ఈ వ్యక్తి. శైల గారు, అయితే కేవలం దీనికి యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్ ఇటు శ్రీనివాస్ కి మంత్రాలు వచ్చానో, లేకపోతే తంత్రాలు వచ్చానో, లేకపోతే ఇంకేదైనా చేస్తాడనో, వశీకరణ చేస్తాడనో, లేకపోతే ఇంకేమైనా చేస్తారని చెప్పి భయపడుతున్నారు చాలా మంది ఈ రోజు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా. సో నిజంగా అవన్నీ వచ్చాయి అని అనుకుంటున్నారా మీరు? తనకు అవన్నీ వచ్చి అనుకుంటున్నారా? మాకు అతనితో అంటారా? మేము మన గురించి సామాన్యమైన వ్యక్తులు భయపడతారు కావచ్చండి, కానీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఈ మాయలు ఉన్నాయంటే ఎందుకు నమ్ముతారు? ప్రభుత్వాలు నమ్ముతాయా? చట్టాలు నమ్ముతాయా? సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు అలాంటివి నమ్ముతారేమో గాని మేమైతే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర ఏ మాయలు లేవు, ఏ మంత్రాలు లేవు. వాని జుట్టు అబద్ధము, వాని మాట అబద్ధము, ఆ మనిషి అబద్ధము, వాడు టోటలీ అబద్ధము. వాడిని చూసి ఎవ్వరు భయపడవలసిన అవసరమే లేదు. వాని మీద ఎలాంటి చర్యలైనా తీసుకున్నా ఏమీ జరగదు. ఇది సమాజానికి మేము కూడా చెప్తున్నాము. వాడి మాటలు చూస్తే అసలు మంత్రాలు కాదు, అసలు పద్ధతే తెలవట్లేదు. వాటి మంత్రాలు ఎక్కడ వస్తాయండి? వాడు ఏ సాధన చేయలేదు. వాడు ఒక సన్యాసి లాగా ఇలా బూటకు బతుకుతున్నాడు తప్పితే వాడికి ఏ మాయలు లేవు, ఏ మంత్రాలు లేవు. ఒకవేళ మాయల మంత్రాల గురించి సామాన్య ప్రజలు భయపడతారేమో గానీ డిపార్ట్మెంట్ చట్టాలు ఎందుకు భయపడతాయండి? ప్రభుత్వాలు ఎందుకు భయపడతాయి? వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? మీరు అడిగిన ప్రశ్నలు ఇవాళ చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఏమైనా భయపడుతున్నారా? లేకపోతే వీడేమైనా చేస్తారని భయపడుతున్నారా? లేకపోతే తినికి ఏమైనా పెద్ద నెట్వర్క్ ఉందా అన్న విధంగా కూడా ఇవాళ చాలా మంది ముందడుగు వేయడానికి అయితే భయపడుతున్న పరిస్థితి నిజంగా కనిపిస్తుంది. ఏ నెట్వర్క్ లేదండి వీడికి. వీడు అంతా చెప్పుకొని తిరుగుతున్న బతికే అలాంటిది, కానీ వాడికి ఆ నెట్వర్క్ ఏముండదు. ఎవరో కొంతమంది స్టార్టింగ్ లో అఘోరి అంటే సపోర్ట్ చేశారేమో పాపం అనుకొని, లేదా ఎలాంటి అంటే హిందూ మతాన్ని, సనాతన ధర్మం అనే పదాలు వాడాడు కాబట్టి కొంత జాలి పడ్డారేమో. గాని ఇప్పుడు జరుగుతున్న వీడి కార్యక్రమాలు చూస్తే వీనికి ఏ నెట్వర్క్ లేదు, వీనికి ఎవరు సపోర్ట్ లేరు. స్టార్టింగ్ లో మేము కూడా అనుకున్నాము
వీని మీద యాక్షన్ తీసుకుంటే, ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటే, కొన్ని పార్టీలు ఇది పార్టీ పరంగా దీన్ని ఒక ఇష్యూ చేస్తాయన్న కోణంలో ఆలోచిస్తున్నారేమో అనుకున్నాం గానీ, ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి పార్టీలు గాని, ఏ వ్యక్తులు గాని సపోర్ట్ చెయ్యరు అనేది మేము అనుకుంటున్నాం. రైట్. లైలా గారు, ఏదైనా సరే మీరందరూ కూడా మీ వైపు నుంచి ఒక అడుగు వేయాలి, ఒక స్టాండ్ తీసుకొని పోరాటం చేస్తేనే దీనిలోని విజయం అన్న సాధిస్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున ఇటు అఘోరియే కాకుండా, శ్రీనివాస్ కాకుండా రేపు ఇంకెవరు కూడా రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అటు మీ వైపు నుంచి కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము మా వైపే కాదు, ఇది మా సమస్య మాత్రమే కాదు, ఇది సమాజంలో ఒక అతి భయంకరమైన సమస్య. ఇది మేము మాత్రమే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇది మాకు సంబంధించిన అంశమే కాదు. తనకి తానుగా ఎవరో ట్రాన్స్జెండర్ అని ఇలా మీడియాలో పబ్లిసిటీ చేస్తున్నారు, కానీ ఇది ఓకే, మేము సమాజంలో మేము ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. మేము ఈ సమస్యల పట్ల ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాము. మాతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి మహిళలు, పురుషులు, చట్టాలు, ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యకు వీడికి ఒక గుణపాఠం జరుగుతుంది. కాబట్టి అందరూ రావాలి, విద్యార్థులు రావాలి, యువత రావాలి, అందరూ మాట్లాడాలి. అప్పుడే వీడి ఈ సమస్యను పెద్ద ఇష్యూగా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఓన్లీ ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించింది కాదండి, ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాదు, అందరి